మనకి మిద్దె తోట పెంచుకునే వాళ్ళకి అందరికీ కూడా మనకి మొక్కలకి సహజంగానే కొన్ని రకాల చీడపీడలు వస్తూ ఉంటాయి. మన మొక్కలు పట్టుకుని పైన ఏఫిడ్స్ కానీ మీలీ బగ్స్ కానీ ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటాయి. అలాగే నేలలో మట్టిలో మన కుండీలో కానీ గ్రో బ్యాగ్లో కానీ వేసుకుని మట్టిలో కూడా మనకి ఒక ప్రాబ్లం సతాయిస్తూ ఉంటుంది అందరినీ. అదే నెమటోడ్స్. సో వేళ్ళని పట్టేసుకుని మనకి వేళ్ళని మొత్తం ఉన్న బలం లాగేసుకుని అది మనకి చెట్టుని చనిపోయేటట్టు చేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాలి ఏంటంటే రూట్ నాట్ నెమటోడ్స్ అంటారు. రూట్ నాట్ నెమటోడ్స్ చాలా డేంజరస్ అనమాట. అది మొక్కల్ని మొత్తం చంపేస్తుందండి మనకి. సో ఈ రూట్ నాట్ నెమటోడ్స్ కానీ వేరే మిగిలిన నెమటోడ్స్ కానీ అసలు మన నెమటోడ్స్ చెప్పుకోవాలంటే మనకి ఒక మట్టిలో మనకి నియర్లీ 1 మిలియన్ నెమటోడ్స్ ఉంటాయండి. రకరకాలుగా ఉండే నెమటోడ్స్. అందులో ఎక్కువ శాతం మనకి మొక్కలకి హెల్ప్ చేసే నెమటోడ్సే ఉంటాయి. కొన్ని నెమటోడ్స్ మట్టుగా మనకి మొక్కల్ని హాని చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ నెమటోడ్స్కి మనం ఏం చేస్తే బాగుంటుంది? ఒక సొల్యూషను అంటే మనకి వేప నూనె, వేపపిండి ఇవన్నీ కలుపుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అన్నీ కాకుండా న్యాచురల్గా మనం ఒక విధంగా మొక్కల్ని మనం పెంచుకుంటే మనకు నెమటోడ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు చాలా వరకు. సో ఏం చేయాలి చూద్దాం ఈరోజు మన వీడియోలో. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో నా ఛానల్లో ఇప్పటికే చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీరు ఎవరైనా నా ఛానల్ వీడియోస్ చూడకపోతే చూడండి తప్పకుండా. చాలా సబ్జెక్ట్స్ మీద ఆల్రెడీ వచ్చున్నాయి వీడియోస్ అన్నీ కూడా. కంటెంట్ అంతా రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ఇప్పటివరకు మీరు చూడకపోతే చూడండి. చూసి నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. నా వీడియోస్ అన్నీ కూడా మీకు రావాలంటే బెల్ ఐకాన్ కూడా పక్కన క్లిక్ చేయాలి. మీరు ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి. చాలామంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటారు. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే మీకు నోటిఫికేషన్ రాదు. సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నాకు కొత్త వీడియో మిస్ కాకుండా ఉంటారు. సో ఈరోజు మనం ఈ నెమటోడ్స్కి ఒక మంచి సొల్యూషన్ అండి. ఆ న్యాచురల్గా ఏంటంటే అది మనకి చాలా ముఖ్యంగా మనకి మొక్కలతో పాటు మనం కంపానియన్ ప్లాంటింగ్స్ కూడా చేస్తూ ఉండాలి ఒకటండి. రెండోది ఏంటంటే మనకి రొటేషన్ చేస్తూ ఉండాలి, ప్లాంట్ రొటేషన్ చేస్తూ ఉండాలి. ప్లాంట్ రొటేషన్ అంటే ఏంటంటే ఈ సంవత్సరం ఒక కుండీలో మనం టమాటా పెంచుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొక డిఫరెంట్ మొక్క పెంచుకోవాలి. లైక్ బీన్స్ కానీ ఏదైనా కూడా నేలకు మనకు నత్రజని అందించే మొక్కలు ఏదైనా పెంచుకోవచ్చు. అలాగే ఇంకొక సంవత్సరం ఇంకొక రొటేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం రొటేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట మొక్కలు బేసిక్గా. సో రొటేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే నెమటోడ్స్కి కూడా ఆహారం అందక వాటికి కొన్ని మొక్కలకి బాగా ఎక్కువ పడితే కొన్ని మొక్కలకి ఎక్కువ పట్టవు. సో ఆ విధంగా కూడా మనం నెమటోడ్స్ని తగ్గించుకోవచ్చు అనమాట. అలాగే మనం బయట నుంచి మొక్కలు తెచ్చుకునేటప్పుడు కూడా మనం చూసుకోవాలి. కుండీలో మార్చుకునేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం, తెచ్చిన కుండీని అలాగే పగలగొట్టి అలాగే మొక్కలో కుండీలో పెట్టేస్తూ ఉంటాం మనం. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాటిల ద్వారా కూడా మనకి నెమటోడ్స్, రూట్ నాట్ నెమటోడ్స్ అనేవి మన గార్డెన్లో ఎంటర్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ టైం మనం ఏం చేస్తాం, ఆ డబ్బానో గంపనో మళ్ళీ తిరిగేసి ఆ మట్టిని వేరే దాంట్లో కలపడం ఇట్లా ఏదైనా చేసినప్పుడు ఏముందంటే అలా స్ప్రెడ్ అయిపోతుంది. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే బయట నుంచి మొక్కలు తెచ్చుకున్నప్పుడు కూడా సో ఆ మొక్కను కూడా పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకుని ఆ మట్టి అంతా లూజ్ చేసి తీసేసి ఆ వేళ్ళని మీద ఏమైనా బొడిపిల్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఎక్కువగా అనేసి మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఆ బొడుపులు ఏమైనా ఉంటే మటుకు అది కంపల్సరీ రూట్ డిసీజ్ వచ్చేసింది అనమాట. సో అటువంటి మొక్కను మన గార్డెన్లో పెట్టుకోకుండా ఉండడమే ఉత్తమం డెఫినెట్గా. సో అదొక ప్రివెన్షన్ అండి మనకి రూట్ నాట్ రాకుండా. నెక్స్ట్ ఏంటంటే మనం మట్టిలో కలుపుకునేటప్పుడు కూడా మనం ఏం చేయాలి, వేపపిండిని ఒక గుప్పుడు వేపపిండిని వేసి దాన్ని మట్టిలో కలుపుకుంటే చాలా వరకు రూట్ నాట్స్ కూడా ఈ నెమటోడ్స్ అనేవి కూడా చాలా వరకు చనిపోతాయి అన్నమాట, ఏముండవు. సో ఇవన్నీ కాకుండా న్యాచురల్గా మనం ఏం చేయాలంటే సో ఇదేంటి చూశారు కదా మీరు, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు చాలామందికి. ఇది ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అండి. ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ మనకి మొక్కలకు ఒక సంజీవని అని చెప్పాలి. మొక్క కుండీల్లో పెడితే అది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీనివల్ల లెక్కలేనని ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెంచ్ మ్యారీగోల్డ్తో చెప్పాలంటే. మనకి ఈ ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అనేది మనకి గార్డెన్కి చాలా అందాన్ని కూడా ఇస్తాయండి. అలాగే ఎంత బాగా ఈ పూలు మనకి అందంగా ఉంటాయో మన గార్డెన్లో కూడా. సో న్యాచురల్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే మన గార్డెన్లో ఇంత బాగా మనకి ఫ్లవరింగ్ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి హనీబీస్ అట్రాక్ట్ అవుతాయి, బటర్ఫ్లైస్ అట్రాక్ట్ అవుతాయి, అలాగే వైల్డ్ లైఫ్ అంతా కూడా మనకి అట్రాక్ట్ అవుతుంది అనమాట. సో మన గార్డెన్లో ఎంత వైల్డ్ లైఫ్ వస్తే మనకి ఎకో సిస్టమ్ అంత బాగున్నప్పుడు మన మొక్కలు కూడా అంత ఆరోగ్యంగా ఉంటాయండి. అంతేనే నా గార్డెన్ కూడా ఎప్పుడు కూడా ఎంత గ్రీనరీగా ఉంటుంది. మిడ్ సమ్మర్లో కూడా నా గార్డెన్ ఎంత గ్రీనరీగా ఉంది ఎప్పుడు కూడా. సో మీరు ఎప్పుడైనా వచ్చి సర్ప్రైజ్ చెక్ కూడా చేసుకోవచ్చు ఎవరైనా సరే. అస్తమానం మొక్కలకి చాలా రకాల మందులు, కెమికల్స్ ఇవన్నీ ఏమీ కొట్టనండి. చాలా అసలు న్యాచురల్గానే పెరుగుతాయేటట్టుగా నేను వాటికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. సో నేను చేసే పద్ధతుల వల్ల కానీ, నేను చేసే కంపానియన్ ప్లాంటింగ్స్ వల్ల కానీ, ఏదైనా కానీ
సో నా మొక్కలు ఎప్పుడు కూడా చాలా హెల్తీగా ఉంటాయన్నమాట. నాకు ఇంకోటి ఏంటంటే నాకు నా కుండీల్లో కూడా మొక్కలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయండి. నేను ఎక్కువ వేసిన దానికన్నా కూడా పడిలు వేసినవి ఎక్కువ మొక్కలు నా దగ్గర ఎక్కువగా ఉంటాయి. అంటే ఇలాగ మనకి ఈ టమాటాలు కానీ, వంకాయలు కానీ, ఇవన్నీ బెండకాయలు కానీ, అలాగే తోటకూర, ఇంకా ఆకుకూరలు చెప్పక్కర్లేదు, అన్నీ కూడా అవే పడిలు వేసిపోయి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అంటే నా మట్టిలో ఎప్పుడెప్పుడు కలిసిపోయి ఉంటే వస్తూ ఉంటాయి అనమాట రొటేషన్లో నాకు. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నాకు తెలియకుండా నా కుండీల్లో క్రాప్ రొటేషన్ అవుతుంది. సో ఇంపార్టెంట్ క్రాప్ రొటేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ నెమటోడ్స్ని అవాయిడ్ చేయాలంటే క్రాప్ రొటేషన్ చేయాలి. మనం సేమ్ డబ్బాలో సేమ్ గ్రో బ్యాగ్లో కానీ మనం అదే మొక్క అస్తమానం వేయకూడదు. టమాటా మొక్కని ఈసారి వేసి సీజన్ అయిపోయి మళ్ళీ టమాటా మొక్క అట్లా వేయకూడదు అనమాట. మనం ఏం చేయాలి, రొటేషన్ చేస్తూ ఉండాలి. ఒకసారి టమాటా వేసినప్పుడు ఒకసారి వంకాయ వేస్తూ ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో, రొటేషన్ చేస్తున్నామో, మనం నెమటోడ్స్ అనేవి కూడా మా గార్డెన్లో మట్టిలో ఉన్న నెమటోడ్స్ కూడా చాలా వరకు చనిపోతాయి అనమాట. మనకి క్లీన్ అయిపోతాయి మొత్తం. మన గార్డెన్లో రూట్ నెమటోడ్స్ వల్ల మొక్కలు చనిపోతుంటాయి. సో అప్పుడు మనకు ఉపయోగపడేది ఈ మొక్క అండి. ఇదే ఫ్రెంచ్ మ్యారీగోల్డ్. సో ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ ఏంటంటే చాలా అద్భుతంగా పనిచేసే మొక్క అండి ఫ్రెంచ్ మ్యారీగోల్డ్. ఇది ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది అనమాట ఫ్రెంచ్ మ్యారీగోల్డ్, నెమటాసిడ్ అని. ఆ నెమటాసిడ్ ఏమవుతుందంటే దీని చుట్టూ వేళ దగ్గర యాసిడ్ రిలీజ్ అయ్యి మట్టిలో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ నెమటోడ్స్ అన్నింటిని చంపేస్తుంది అనమాట. అట్లనే దాని స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ కెమికల్ స్మెల్కి నెమటోడ్స్ అన్నీ కూడా ఎస్కేప్ అయి పారిపోవడం కానీ, మొక్కలకి ఏమీ హాని చేయకుండా ఉండడం కానీ, మొత్తం డిజాల్వ్ అయిపోవడం కానీ జరుగుతుంది అనమాట నెమటోడ్స్ అన్నది. సో అంత బాగా ఉపయోగపడుతుందండి ఈ మ్యారీగోల్డ్ అనేది. సో ఈ ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ బెనిఫిట్ మనకు పూర్తిగా అందాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని రొటేషన్ బేసిస్లో వేస్తూనే ఉండాలి. మనం ఒక 1 year 2 years రొటేషన్ బేసిస్లో వేస్తూనే ఉండాలన్నమాట. అన్ని కుండీల్లోనే వేస్తూనే ఉండాలి. దీని బెనిఫిట్ ఎప్పుడు వస్తుందంటే మనకి యాక్చువల్గా ఈ మొక్క మనం వేసిన రోజు నుంచి 3 నెలలు అయిన తర్వాత, అంటే మొక్క బాగా పెరిగి పోత వచ్చిన తర్వాత ఇంచుమించుగా అప్పుడు మనకి ఆ 3 months తర్వాత ఆ మొక్క వేళ్ల నుంచి రిలీజ్ అవుతుంది మనకి కావాల్సిన కెమికల్ ఏదైతే ఉందో, నెమటోడ్స్కి మనకి హానికరమైన కెమికల్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది అనమాట. అప్పుడు దాని ఎఫెక్ట్ మనకు పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అలాగే సీజన్ అయిపోగానే ఏం చేయాలంటే మనం ఈ మొక్కను పట్టుకుని ఇట్లా పీకేయకూడదండి. పీకేసి బయట పాడేయడం కాదు మనకు కావాల్సింది. దీని మొక్కని మన గోల్డ్ అనమాట మన గార్డెన్లో. అందుకని ఏం చేయాలి, మట్టి లెవెల్ వరకు కట్ చేసి వదిలేసి ఆ రూట్స్ అందులో ఏమవుతాయంటే ఒక 6-7 నెలల్లో మనకి లోపల మట్టిలో మెల్లగా డిజాల్వ్ అయిపోయి కంపోస్టింగ్ అయిపోతూ ఉంటాయి లోపల మనకి. అప్పుడు ఏమవుతుందంటే మట్టిలో దాంట్లో ఉన్న కెమికల్స్ కూడా మట్టిలో కలిసి ఈ నెమటోడ్స్ మీద బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో నెమటోడ్స్ ఏమున్నా కూడా అందులో మట్టిలో క్లీన్ అయిపోతాయి అనమాట. అలాగే పైన కట్ చేసిన మిగిలిన మొక్క మనం ఏం చేయాలి, బయట పాడేయకూడదండి. దాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే మనం కట్ చేసి మనం కంపోస్ట్లో అట్లా వాడుకోవచ్చు. కంపోస్ట్ చేసే చోట మీకు దగ్గర కంపోస్ట్ డబ్బాలు వాడుతుంటే ఒకవేళ దాంట్లో మొక్క చిన్న ముక్కలు కట్ చేసేసి ఇది కూడా కంపోస్ట్ అయిపోతుంది. మన కంపోస్ట్ కూడా చాలా హెల్తీగా బాగా తయారవుతుంది. దీన్ని మనం ఏదైనా గ్రో బ్యాగ్లోనో కుండీల్లోనో మొక్కలు పెడుతున్నప్పుడు కింద మొక్కలు కట్ చేసి కింద వేసుకోవచ్చు. మనం హోల్స్ దగ్గర అక్కడ వేసేసి కింద ఒక లేయర్ కింద వేసేసుకుని దానిపైన మట్టి వేసుకుని మనం మొక్క వేసుకోవచ్చు. ఆ విధంగా కూడా దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట. సో అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. సో దీన్ని మనం కంపానియన్ ప్లాంటింగ్ పెట్టుకోవచ్చు. ఎక్కడైనా సరే మనకి మొక్కలు ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ మొక్కలు వేసినప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి క్లిప్లో. సో ఆ విధంగా మనం పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు అన్ని కొత్త మొక్కలు వేసాను కాబట్టి వాటికి మీకు నేను ఇప్పుడు కొత్తగా వాటితో పాటు ఇవి కూడా వేసాను అనమాట. పక్కనే పెరుగుతున్నాయి చూడండి అవి క్లిప్పు. సో ఆ వాటితో పాటు ఏమవుతుందంటే పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ మొక్కలన్నింటిలో కూడా ఈ ప్రొటెక్షన్ కింద పనిచేస్తుంది. ఈ స్మెల్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇదండి, ఇది మనకి పూలు మనకి ఎట్లా అయితే బటర్ఫ్లైస్ని మనకి హనీ బీస్ని అట్రాక్ట్ చేస్తాయో అలాగే ఇంపార్టెంట్ ప్రీడేటర్స్ ఉంటాయి కొన్ని. అందులో ఒకటి చెప్పుకోవాలి ఏంటంటే మనకి లేడీ బగ్ అండి. సో లేడీ బగ్ చూడండి క్లిప్లో మీరు, లేడీ బగ్ నా వంకాయ మొక్కని ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తుందో. సో ఆ లేడీ బగ్స్ ఉన్నాయంటే మీ గార్డెన్లో మీకు అసలు ఇన్ఫెక్షన్స్ ఏవీ రావు చెప్పాలంటే. ఒక్క లేడీ బగ్ ఉన్నదంటే, లేడీ బగ్ కన్నా కూడా లార్వా చూడండి, లార్వా కనపడుతుంది కదా మీకు. సో బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట లార్వా. ఆ లార్వా చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. లార్వా ఏం చేస్తుందంటే మొత్తం మీకు ఒక చెట్టుకున్న మీలీ బగ్ని కానీ ఎఫిడ్స్ని కానీ తిని పాడేస్తుందండి. ఒక లార్వాని చాలు, అంత పవర్ఫుల్గా పనిచేస్తాయి అనమాట లేడీ బగ్ లార్వాలు అన్నవి. సో ఆ లేడీ బగ్ లార్వాలు మనకి అంత ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఇట్లా మనం అట్రాక్టివ్గా ఉండే ప్లాంట్స్ని మనం గార్డెన్లో పెట్టుకుంటే అవి కూడా అట్రాక్ట్ అవుతాయి. అవి మన మొక్కలు కూడా బాగా పనిచేస్తుంది. అలాగే ఇది ఎఫిడ్స్ని రిపేల్ చేస్తుందండి. దీని వాసనకి అసలు ఎఫిడ్స్ రావన్నమాట. సో దీన్ని మనం చిక్కుడుకాయ మొక్కల పక్కన కానీ, మనకి చెట్టు చిక్కుడు ఉండే వాటి పక్కన కానీ, అలాగే వంకాయలు టమాటాల దగ్గర వేసుకుంటే కూడా మనకి ఎఫిడ్స్ అన్నది ప్రాబ్లము తగ్గిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. మీకు ఎప్పుడైతే దీన్ని స్మెల్ వస్తుందో అవన్నీ కూడా ఆ దరిదాపులు కూడా రావన్నమాట. అంత ఉపయోగపడుతుంది ఈ మొక్క. సో ఇన్ని విధాలుగా ఉపయోగపడే ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ని మీ గార్డెన్లో కూడా పెట్టేయండి ఇమీడియట్గా. సో అన్నిట్లోనూ అన్ని మొక్కల కుండీల్లోనూ మీరు వేసేసుకోండి. అంటే మీరు ఎక్కువ ఆలోచించకండి ఇది చెట్టు బలవంతా లాగేస్తుందేమో అని. ఏం ప్రాబ్లం ఉండదండి. మీకు ఒక కుండీలో మీరు పక్కన మీ కూరగాయ మొక్కతో పాటు ఇది కూడా పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా మీ కూరగాయ మొక్క ఎంత హెల్తీగా ఉంటుందో మీకే కనపడుతుంది ఒక సీజన్ తర్వాత మీకు. సో ఇన్ని విధాలుగా ఉపయోగపడే ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ని మీ గార్డెన్లో కూడా పెట్టేయండి ఇమీడియట్గా. సో అన్నిట్లోనూ అన్ని మొక్కల కుండీల్లోనూ మీరు వేసేసుకోండి. అంటే మీరు ఎక్కువ ఆలోచించకండి ఇది చెట్టు బలవంతా లాగేస్తుందేమో అని. ఏం ప్రాబ్లం ఉండదండి. మీకు ఒక కుండీలో మీరు పక్కన మీ కూరగాయ మొక్కతో పాటు ఇది కూడా పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా మీ కూరగాయ మొక్క ఎంత హెల్తీగా ఉంటుందో మీకే కనపడుతుంది ఒక సీజన్ తర్వాత మీకు.
చాలా బాగా ఉపయోగపడే ఒక చెట్టు అండి ఇది ఫ్రెంచ్ మ్యారీగోల్డ్. సో నా చాలా వీడియోలు మీరు చూసుంటారు. చూసిన ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ మీకు చాలా వరకు నా ఈ ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ ఎక్కడో చోట కనపడుతూనే ఉంటుంది మీకు. సో నేను అలా ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ని వేస్తూనే ఉంటాను అనమాట. నేను వేయడం కాకుండా వాటంతా అవి కూడా పడి వచ్చేస్తూనే ఉంటాయండి చాలా చోట్ల. పూలు ఎగిరిపడి ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి చాలా చోట్ల. నేను తీయను చాలా వరకు, అలా ఉంటూనే ఉంటాయి అనమాట. ఇంకా అట్లా పెరుగుతూనే ఉంటాయి అనమాట. ఎందుకంటే దాని ఉపయోగాలు నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ తీయను. అందుకనే నా మొక్కలు కూడా ఎక్కువ ఎక్కడో కూడా మీకు ఇన్ఫెక్షన్ లేకుండా చాలా బాగుంటాయి అన్న మొక్కలు ఎక్కువ కూడా. నేను ఇప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసి ఆల్మోస్ట్ 3 months పైన అయిందండి. ఒక్కసారి కూడా ఒక మొక్క కూడా నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేయలేదు నా మొక్కలకు ఇప్పుడు కూడా. సో హెల్తీగా పెరగాలంటే మనం హెల్తీగా వాటికి పెరగడం నేర్పాలి. అలాగే వాటికి హెల్తీగా పెరగాలంటే ఏం చేయాలో మనం అది చేస్తూ ఉండాలి. సో ఎక్కువ మందులే వాడాలి. చాలా మంది టెర్రస్ గార్డెన్స్కి అస్తమానం ఏమి ఇవ్వాలి, ఏం చేయాలన్న ఒక పెద్ద టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు కొత్తగా గార్డెన్ చేసేవాళ్ళు పాపం. సో వాళ్ళందరికీ ఏం టెన్షన్ అవసరం లేదండి. ఇలా చిన్న సింపుల్ టిప్స్ మీరు ఫాలో అవుతూ ఉంటే మీ గార్డెన్కి ఎక్కువ అస్తమానం ఏమి ఇవ్వలేదండి. పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా పెట్టుకోవాలి. మంచి సాయిల్ వేసుకొని పెట్టుకుంటే చాలు. అప్పుడు 15 రోజులు 20 రోజులకు ఒకసారి మీరు ఏదైనా ఫీడ్ ఇస్తుంటే సరిపోతుందండి. సో ఈ ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ మట్టుకు మీ గార్డెన్లో తీసుకొచ్చేయండి. వెంటనే ఎక్కడున్నా కూడా పెట్టేసేయండి. అది ఏ సీజన్ ఆ సీజన్ అని ఆలోచించకండి. మీరు పెట్టేసేయండి. మొక్క పెరుగుతూ ఉంటుంది. పూసినా పోకపోయినా కూడా మొక్క బేసిక్గా ఉంటే మనకు ఆ కెమికల్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మనకి రూట్ సిస్టమ్ అన్నది చాలా బాగా, మట్టి సాయిల్ అన్నది చాలా బాగా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళందరూ ఉపయోగపడుతుంది. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో ఏది వచ్చినా కూడా మీకు మిస్ కాకుండా ఉంటారు, నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ నా వీడియోలన్నీ మీరు చూడవచ్చు. సో వీడియో చూసినందుకు ఎంతో ధన్యవాదాలండి. నమస్తే. ఇంకో వీడియోలో కలుద్దాం.